క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, తిరిగి మరి లోకాసు వార్తలోని ముఖ్య ఘట్టాలను పరిశీలన చేద్దాం. లోకాసు వార్త 7వ అధ్యాయము 36 నుంచి చదువుదాం. 36వ వచనం నుంచి చదువుదాం. లోకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఏమంటే యేసుక్రీస్తును భోజనానికి పిలిచాడు. ఆయన కూడా ఏం చేశాడు? వెళ్ళాడు. వెళ్ళాలి, బోధకుడిని ఇంటికి భోజనానికి పిలవాలి. అదొక ఆశీర్వాదం. నువ్వు మా ఇంటికి వచ్చి భోంచేయాలని ఒక పరిసయ్యుడు. పరిసయ్యులు ఎలా ఉంటారో మీ అందరికీ తెలుసు. వాళ్ళదొక సొంత నీతి, వాళ్ళ ధర్మశాస్త్రం అంటే పిచ్చి. యేసుక్రీస్తు చెప్పిన వాటిని ఈ ఎక్కువ శాతం పరిసయ్యులు అంగీకరించలేదు. అయినా వారిలో ఒకడు యేసుక్రీస్తుని స్వయంగా ఎక్కడికి ఆహ్వానించాడు? తన ఇంటికి భోజనానికి. భోజనం దేవుందండి అని యేసుప్రభు చెప్పొచ్చు. ఆయన కావాలంటే రాళ్ళను రొట్టెలుగా చేసుకోగలడు. 2 చిన్న చేపలు 5 రొట్టెల్ని 5,000 మందికి పంచగలడు. మరి ఎందుకు వెళ్ళాడు అంటే, వెళ్ళాలి, ఆ బంధం ఏర్పడాలి, మనుషుల మధ్య ఆ బంధం ఏర్పడాలి. మీరు ఎప్పుడైనా సేవకుడిని భోజనానికి పిలిచారా? వెంట ఆతిథ్యం ఇచ్చారా? ఆతిథ్యము చేయ మరువకండి. అలాగని నేనేదో మీ ఇంటికి వచ్చి తినేయాలని కాదండి. అలాంటి ఆలోచన నాకు ఉండదు. మీ ఆశ కావాలి, మీకు ఆశ ఉండాలి. ఒక సేవకుడిని, మన సేవకుడిని పిలిచి భోజనం పెట్టాలనే ఆశ మీకు ఉండాలి. ఆతిథ్యం చేయాలనే ఆశ మీకు ఉండాలి. దాని ద్వారా వచ్చే ఆశీర్వాదం పొందాలని మీకు ఉండాలి. ఏమండి? ఆతిథ్యం చేయ మరువకండి. వారిలో కొందరు అబ్రహాం లాంటి వాళ్ళు తెలియకనే ఎవరికి ఆతిథ్యం చేశారు? దేవదూతలకు ఆతిథ్యం చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు అయితే, దేవుని సేవకులకు ఆతిథ్యం చేసిన వాళ్ళు గొప్పవాళ్ళే. అది మనకు అర్థం కాలేదు. నిజంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలోనికి వచ్చిన తర్వాత మనము ప్రాథమికమైన పాఠాలు వదిలేసి హై నాలెడ్జ్ పాఠాలకు వెళ్ళాం. దానివల్ల ప్రాథమికంగా చేయవలసినవి కొన్ని పూర్తిగా వదిలేసాం. పూర్తిగా. కొంతమంది అయితే చర్చికి రావడమే మానేశారు. ఎందుకంటే మేధావులు అయ్యారు. ఆతిథ్యం చేయడం తప్పండి? పరిచర్య చేయడం తప్పండి? బైబిల్ చెప్పలేదా? పరిచర్యలో ఉండట్లేదు, పాంప్లెట్లు పంచడంలో ఉండట్లేదు, పోస్టర్లో ఉండడంలో వేయటం లేదు. అలాగని ఎక్కడికైనా వెళ్ళి సువార్త చేస్తారా అంటే చెయ్యరు. పరిచర్య చేస్తారంటే చెయ్యరు. పోనీ ఆతిథ్యం ఇస్తారంటే ఎవరు? ఏం చేయకుండా మరి పరలోకం ఎలా వస్తుందో నాకు అర్థం కావడం లేదు. మీ దగ్గర ఏమన్నా థియరీ ఉంటే చెప్పండి. ఏం చేయకపోయినా పరలోకం వస్తుందనే థియరీ మీ దగ్గర ఏమైనా ఉందా? బ్యాక్ డోర్ ఏమైనా ఉందా? లంచం ఇచ్చి వెళ్ళిపోయే అవకాశం ఉందా? లేదు. పరిచర్య చేయడమో, ఆతిథ్యం చేయడమో, సువార్త చేయడమో, నీ ధనాన్ని ఖర్చు పెట్టడమో, నీ శరీర శ్రమనివ్వడమో, ఖచ్చితంగా వీటిలో నువ్వు ఉండాలి. ఇవేవి లేకుండా నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తాను, లేదంటే నాకు కుదిరినప్పుడు వస్తాను, కానీ ఏం చెయ్యను అని నువ్వు ఉంటే మాత్రం పరలోకం వెళ్ళడం కష్టం. పరలోకం వద్దు అనుకుంటే అసలు మారాల్సిన అవసరం లేదు. పరలోకం వద్దు అనుకుంటే చర్చికి రానవసరం లేదు. పరలోకం వద్దంటే అసలు యేసు ప్రభువుని నమ్మాల్సిన అవసరమే లేదు. కనుక ఆతిథ్యం చేయడం కూడా ముఖ్యమైనదే. అందులోనూ యేసుక్రీస్తు లాంటి సేవకుడు, దేవుని కుమారుడు, సేవకులకు ఆతిథ్యం చేయటం చాలా ముఖ్యం. యేసుక్రీస్తు కూడా వెళ్ళాడు, కాదనలేదు. వెళ్ళడం అవసరమే, ఆతిథ్యం చేయడము అవసరమే. అప్పుడు ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఆ ఊరు అంటే ఇది గలిలయ ప్రాంతం అండి. కపెర్నహూముకి, నాయునను ఊరికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకంటే ఆ ముందు అధ్యాయాలలో మనం చూడగలిగితే 7వ అధ్యాయము 1వ వచనం, ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చాడు.
అంటే ఆ కపెర్నహూము ప్రాంతంలో ఉన్నాడు. ఈ కపెర్నహూము ప్రాంతం ఎక్కడిదంటే గలిలయ ప్రాంతాలలో అది కూడా ఒక ప్రాంతం, గలిలయకి సమీపంగా ఉన్న ప్రాంతం. యేసుక్రీస్తు పెరిగిన నజరేతు అనే ఊరికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కపెర్నహూము. ఆ కపెర్నహూము నుంచి మరునాడు ఎక్కడికి వచ్చాడని రాయబడింది 11వ వచనం. వెంటనే ఆయన నాయీనను ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహం ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఇక్కడికి వచ్చేసరికి ఏ ఊరికి వచ్చాడు? నాయీన్ అనేటువంటి ఊరికి వచ్చాడు. ఇవన్నీ కూడా యెరూషలేముకి యోదయకండి సుమారుగా 110 నుంచి 130 కిలోమీటర్ల దూరం ఉంటాయి. ఇవన్నీ కూడా కపెర్నహూము కానీ నాయీను కానీ. ఈ నాయీను కపెర్నహూము ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఈ ప్రయాణంలో ఒక ఊరికి వచ్చాడు. ఊరి పేరు రాయబడలేదు కానీ అది ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఊరే. ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఊరే. ఎలా చెప్పగలం అంటే 8వ అధ్యాయం సందర్భం అంతా కిందికి చదువుతూ 8వ అధ్యాయానికి వచ్చేసరికి 19వ వచనం చూడండి. ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. యేసు ప్రభువుని చూడాలని వచ్చారు. జనరల్గా దూరంగా ఉన్నప్పుడు చూడడానికి వెళ్తారా ఎవరైనా? చానాళ్ళ తర్వాత దగ్గరగా వచ్చిన వాడిని చూడడానికి వెళ్తారా? దగ్గరకు వస్తేనే చూడటం. వచ్చాడట, చాలా కాలం అయింది వెళ్ళిపోయి, దగ్గరగా ఉన్నాడు, పక్క ఊరు ఉన్నాడు, లేదంటే పక్క ప్రాంతంలో ఉన్నాడు, వెళ్ళొద్దాం. ఒక సినిమా హీరో హైదరాబాదులో ఉన్నాడంటే వెళ్తారా? విజయవాడ వచ్చాడంటే వెళ్తారా? ప్రధానమంత్రి ఢిల్లీలో ఉన్నాడంటే వెళ్తారా? ఇక్కడ మంగళగిరి వచ్చాడంటే వెళ్తారా? గనుక యేసుక్రీస్తు ఆ దగ్గరగా వచ్చాడు. అప్పుడు ఆయన చూద్దామని తల్లి సహోదరులు వెళ్ళారు. అంటే ఆయన సుమారుగా కపెర్నహూము నాయీను ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఒక పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఆయన భోజనం చేస్తున్నప్పుడు ఒక స్త్రీ పరిసయ్యుని అంట భోజనమునకు కూర్చున్నాడని, ఆయన భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. వేటికి? పాదాలకు పూసెను. అత్తరు వాటికి పూసెను. ఎవరి స్త్రీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఈమె మగ్దలేనే మరియా అని మ్యాక్సిమం క్రైస్తవులు చెప్తున్నారు. ఈమె ఎవరు? మగ్దలేన మరియా అని మ్యాక్సిమం క్రైస్తవులు చెప్తున్నారు. ఆమె మగ్దలేన మరియా అనడానికి ఎటువంటి ఆధారం బైబిల్లో లేదు. సినిమాలు తీసిన, సీరియళ్ళు తీసిన మగ్దలేనే మరియాను ముందు వేశ్యగా, వ్యభిచారిణిగా చూపిస్తారు. కరుణామయుడు అని ఒక సినిమా వచ్చింది కదండి, అందులో మగ్దలేనే మరియాను ఒక వేశ్యగా, వ్యభిచారిగా చూపిస్తాడు. ఆ తర్వాత ఆమె మారినట్టుగా చూపిస్తారు. కానీ బైబిల్లో మగ్దలేనే మరియా వ్యభిచారిణి కానీ, వేశ్యని కానీ, పాపాత్మురాలని కానీ రాయబడలేదు. మరి ఆమె గురించి ఏం రాయబడింది? అక్కడే ఆ సందర్భంలోనే 8వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడండి. 2వ వచనం. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియయు. అక్కడ మగ్దలేనే మరియ పేరు రాశాడు. ఏం జరిగిందట ఆమెకి? ఆమె పాపాత్మురాలని రాశాడా? వ్యభిచారమందు పట్టబడి దొరికిందని రాశాడా? 7 అపవిత్రాత్మలు, 7 దయ్యములు వదిలిపోయినాయి అని రాశాడా? అంటే యేసుక్రీస్తు వలన స్వస్థపరచబడిన వారిలో ఈమె ఉంది. మగ్దలేనే మరియ ఎవరంటే 7 దయ్యములు పట్టింది, యేసుక్రీస్తు వాటిని వెళ్ళగొట్టాడు. ఆమె మగ్దలేనే మరియ. మరి మగ్దలేనే మరియ ఎక్కడైనా వ్యభిచారం కానీ లేదంటే వేశ్యగా కానీ ఎక్కడైనా కనబడుతుందా? పాపాత్మురాలని రాశాడా? లేదండి. ఒకవేళ 7వ అధ్యాయంలో ఉన్నటువంటి మరియ ఆమె అయి ఉండొచ్చు, ఎందుకంటే నెక్స్ట్ అధ్యాయంలోనే ఆమె కనబడుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఆ నెక్స్ట్ అధ్యాయానికి వచ్చేసరికి పేరు చెప్పిన ఆయన ఇక్కడికి వచ్చేసరికి ఒక స్త్రీ అని ఎందుకు చెప్పాడు? మగ్దలేనే మరియ చాలా సందర్భాల్లో కనపడుతుంది. తెలుసుగా మీకు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట ఎవరికి కనపడ్డాడు? మగ్దలేనే మరియ. అంటే బైబిల్లో ఇంపార్టెంట్ రోల్ మగ్దలేనే మరియది, ప్రాముఖ్యమైన రోల్. అలాంటప్పుడు ఒక స్త్రీ అని రాయాల్సిన అవసరం లేదు. పేతురు ఉదాహరణ చెప్తున్నాను. ఉదాహరణకు పేతురు అనే ఆయన చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఎక్కడ రాసినా సీమోననో, పేతురనో, కేఫా అనో రాస్తాడు తప్ప ఒక శిష్యుడు అంటాడా? అనాల్సిన అవసరం ఏముంది? ఏమండి?
గనుక ఒక ముఖ్యమైన క్యారెక్టర్ బైబిల్లో ఉందంటే పేరు ప్రస్తావిస్తాడే తప్ప ఒక స్త్రీ అనడు. ఆ నెక్స్ట్ అధ్యాయంలో పేరు చెప్పినవాడు ఈ అధ్యాయంలో పేరు చెప్పకుండా ఒక స్త్రీ అన్నాడు అని మీరు అనుకోకండి. మగ్దలేన మరియ వేరు, ఈ స్త్రీ వేరు. మగ్దలేన మరియ వేరు, ఈ స్త్రీ వేరు. ఈ స్త్రీ ఎవరు? ఒకవేళ మరి లాజరు మరి సహోదరి అయిన మరియ అయి ఉండొచ్చా? మరియమార్తలు సహోదరుడు లాజరు వారిలో ఆ ముగ్గురులో ఒక్క ఆమె అయి ఉండొచ్చా అంటే ఆ అవకాశం కూడా లేదు. ఆ అవకాశం కూడా లేదు. లాజరు సహోదరి అయిన మరి అయి ఉండొచ్చు అంటే అది కూడా అవకాశం లేదు. ఎలా చెప్పగలరు అంటారా? ఆ ప్రాంతం ఏ ప్రాంతమో చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. క్లియర్గా చదవండి. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియా అన్నాడు. బేతనియా, అనువారి గ్రామమైన బేతనియా అన్నాడు. అంటే బేతనియా వేరు, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి గలిలయ ప్రాంతము వేరు. ఏమండి, ఈ బేతనియా గురించి ఒక మాట రాయబడిందండి. యెరూషలేముకు కోసెడు దూరము అనే మాట ఉంది చూడండి. యెరూషలేముకు ఎంత దూరం ఉంటుంది? కోసెడు దూరం. కోసెడు క్రొత్త నిబంధన గ్రంథంలో యెరూషలేముకి యోహాను సువార్త 11వ అధ్యాయం అదే అధ్యాయంలో 18వ వచనం. బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను. బేతనియా దేనికి సమీపమై ఉంది? యెరూషలేముకి. దానికి ఇంచుమించు కోసెడు దూరము. దానికి ఇంచుమించు ఎంత దూరం అంటండి? కోసెడు దూరం. కోసెడు దూరం అంటే సుమారుగా 3 నుంచి 4 కిలోమీటర్లు అండి. కోసెడు దూరం అంటే సుమారుగా 3 నుంచి 4 కిలోమీటర్లు. అంటే యెరూషలేము నుంచి బేతనియా అనేది 3 నుంచి 4 కిలోమీటర్లు. కానీ ఈ కపెర్నహూము, నాయిన్ అనే ప్రాంతాలు 110 నుంచి 130 కిలోమీటర్లు. అంటే ఎంత గ్యాప్ ఉందో చూడండి, సుమారుగా 100 కిలోమీటర్లు. ఇప్పుడు పరిసయ్యుని ఇంట భోజనం చేస్తున్నప్పుడు అత్తరు పోసినటువంటి ఆమె కుష్ఠురోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు అత్తరు పోసిన ఆమె ఇద్దరు ఒకటేనా? మరి మరియమార్తల సహోదరి అయిన, లేదంటే లాజరు సహోదరి అయిన మరియా, ఈమె అత్తరు పోసింది. ఎలాంటి అత్తరు పోసిందంటే మిక్కిలి విలువైన అచ్చ జటామాంసి అత్తరు. ఎక్కడ పోసింది? తల మీద పోసిందా, పాదాల మీద పోసిందా? ఏమండి, పోనీ చదువుతారా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం. యేసు బేతనియలో కుష్ఠురోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఏమండి, మార్క్సు వార్త 14వ అధ్యాయం 3వ వచనం. మార్క్సు వార్త 14వ అధ్యాయము 3వ వచనం. ఆయన బేతనియలో కుష్ఠిరోగి అయిన సీమోని ఇంట భోజనమున కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చజటామాంసి అత్తరును తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసాను. ఇది జరిగింది ఎక్కడ? బేతనియలో. అది జరిగింది ఎక్కడ? కపెర్నహూము, నాయిన్ అనే ప్రాంతంలో. ఈ రెండిటికి ఎంత గ్యాప్ ఉంది? సుమారుగా 110 కిలోమీటర్ల గ్యాప్ ఉంది. కనుక ఆ స్త్రీ ఈ స్త్రీ ఒక్కటవడానికి అవకాశం ఉందా? అవకాశం లేనే లేదు. అందులోనూ ఇదేమో కుష్ఠురోగి అయిన సీమోని ఇంట కూర్చున్నప్పుడు, అదేమో పరిసయ్యుని ఇంట కూర్చున్నప్పుడు. అక్కడ ఒక స్త్రీ పాపాత్మురాలుగా వచ్చి ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో పాదాలను తుడిచి ఆ పాదాలకు అత్తరు పూసిందని రాయబడిందే తప్ప మిక్కిలి విలువైన అచ్చజటామాంసి అత్తరని ఉందా? ఇక్కడ అత్తరు వేరు, పూసిన వ్యక్తి వేరు, ఉన్న ప్రదేశం వేరు, సందర్భం పూర్తిగా వేరు. గనుక అక్కడ వ్యక్తి ఇక్కడ వ్యక్తి ఒక్కటి కారు. ఇది మీరు మనసులో పెట్టుకోండి. మళ్ళీ లూకా సువార్తకు వచ్చేద్దాం. లూకా సువార్త 38వ వచనం. ఎప్పుడైతే ఆ అత్తర్బుడ్డి తీసుకొచ్చిందో వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను, ఆయన పాదాలకు పూసెను.
అప్పుడు ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదియో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. ఏమనుకుంటున్నాడటండి? ఈయన ప్రవక్త అని చెప్తున్నారే, ప్రవక్త అనుకుని ఇంటికి పిలిచాను. నిజంగా ఈయన ప్రవక్త అయితే మరి తనను ముట్టుకున్న ఆ పాపాత్మురాలు ఈమె ఎలాంటి స్త్రీయో ఆయనకు ముందుగా తెలిసి ఉండాలి కదా. మరి ఈయన ప్రవక్తేనంటారా? ఎందుకు ముట్టుకొనిస్తున్నాడు? ఆ స్త్రీ అలాంటిది దీనికి తెలియలేదా అని తనలో తాను ఆలోచించుకుంటున్నాడట. ఏమండి, అప్పుడు ఏం రాయబడిందో చూడండి. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పమనెను. ఇతని పేరు కూడా ఏం పేరు? సీమోను. ఇతడు పరిసయ్యుడైన సీమోను, అతడు కుష్ఠరోగి అయిన, అది బేతనియా, ఇది కపెర్నహూము పరిసర ప్రాంతాలు, నయీన్ అనే ప్రాంతాలు. ఓకే. అప్పుడు యేసు ఏమండి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అతనికి. ఇలా అనుకుంటున్నాడు కదండి, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి, వారిలో ఒకడు ఏమండి 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారాలు అచ్చి ఉన్నారు. అప్పిచ్చే ఒకడు ఇద్దరికి అప్పిచ్చాడు. ఒకరికి ఎంత ఇచ్చాడట? 500 దేనారాలు. ఇంకొకరికి ఎంత ఇచ్చాడట? 50 దేనారాలు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, సీమోన్ అనేవాడు లేదంటే ఆ పరిసయ్యుడు ఆలోచన చేస్తున్నాడు. అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు పరిసయ్యులు? మంచివాళ్ళు, ఉత్తములు, క్యారెక్టర్ కలిగిన వాళ్ళతో దైవజనుడు ఉండాలి. దైవజనుడు అంటేనే ఎలాంటి వాళ్ళతో ఉండాలి? మనం కూడా అలాగే ఆలోచిస్తామండి. లోకంలో చెడిపోయిన వాళ్ళతో దైవజనుడు ఉండకూడదు. రోడ్డు మీద ఏమండి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ తాగుతూ తిరుగుతూ ఉండే వాళ్ళ దగ్గర నేను ఉన్నాను అనుకోండి, ఎప్పుడు చూసినా మా సెంటర్లో ఎప్పుడు ఆ బల్ల మీద కూర్చొని గ్లాసుల్లో ఎర్రగా పోసుకొని కూర్చుంటారు. మీరు వచ్చే టైంకి నేను కూడా వాళ్ళతో కూర్చొని ఉన్నాను అనుకోండి, మీరు ఇటు నుండి ఇటు చర్చి వదిలేసి వెళ్ళిపోతారు. అసలు వాళ్ళతో కూర్చోవడం ఏంటి? వాళ్ళతో ఉండడం ఏంటి? అసలు వాళ్ళతో సాంగత్యం ఏంటి? కూర్చున్నానంతే, వాళ్ళ పాపంలో పాలివాడిని అవ్వలేదు. యేసుక్రీస్తు పాపాత్ముల ఇళ్లకు వెళ్ళాడు, వెళ్ళలేదా? సుంకరింటికి వెళ్ళలేదా? అప్పుడు కూడా ఇలాగే కొనిగారు. ఇతను ఎందుకు పాపులతో సుంకరులతో తిరుగుతాడు? ఏకంగా ఒక స్త్రీ వచ్చి ఆయన ముట్టుకుంటుంటే కూడా ఆ స్త్రీ కూడా ఎవరు? క్యారెక్టర్ లేని స్త్రీ అట, పాపాత్మురాలైన స్త్రీ అట. అప్పుడు కూడా ఆయన ఊరుకున్నాడు. అంటే దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? పాపాత్ములతో ఉన్నంత మాత్రాన పాపం మనకు అంటాల్సిన అవసరం లేదు. మనం మంచివాళ్ళమైతే పాపాత్ములతో ఉన్నంత మాత్రాన పాపం అంటదు. ఉప్పు చేప సముద్రంలో ఉంటుంది చేప, దాన్ని ఉప్పు చేప చేసాం మనం. సముద్రంలో ఉన్నందుకు సముద్రపు నీళ్లు దాగి ఉప్పగా అవ్వలేదండి. అది సముద్రంలో ఉన్నందుకు దాని ఒంటిని నుంచి దాని గర్భంలోకో లేదా దాని శరీరం అంతా ఉప్పు పాకింది, అందుకే ఉప్పుకుంటుంది అనుకోకండి. ఉప్పు నీటిలో తిరుగుతున్నంతసేపు కూడా అది చప్పగానే ఉంటుంది. మరి ఉప్పు చేప ఎందుకు అయింది? మన వాళ్ళు దాన్ని పట్టి దానికి ఉప్పు దట్టించి బయటికి తీసుకొస్తారు. మనం ఉప్పు దట్టించడం వల్ల అది ఉప్పు చేపగా మారిందే తప్ప సముద్రంలో తిరిగినంత వరకు అది ఉప్పు చేప కాదు. అంటే పాపలోకంలో పాపముతో ఉన్న పాపులతో తిరిగినంత మాత్రాన నువ్వు మంచివాడివైతే వాళ్ళలా నువ్వు ప్రవర్తించు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఎప్పుడు నువ్వు క్యారెక్టర్లెస్ అయితే, నువ్వు బలహీనుడు అయిపోతే, నీ క్యారెక్టర్ నువ్వు పోగొట్టుకుంటే, యేసుక్రీస్తు పాపులతోనే తిరిగాడు, ఆయన క్యారెక్టర్ పోయిందా? పాపాత్మురాలైన స్త్రీ తనను ముట్టుకున్నంత మాత్రాన క్యారెక్టర్ పోతుందా? పోదు. కానీ ఒక పరిసయ్యులే వీళ్ళ ఆలోచనలే అలా ఉంటాయి. పరిసయ్యుల ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారట దేవాలయానికి. ఒక సుంకరట, ఒకడేమో పరిసయ్యుడట. పరిసయ్యుడి ప్రార్థన ఎలా ఉందో తెలుసు కదా. నేను ఈ సుంకరి వలెనైనాను ఉండలేదు, దొంగల వలె దోచుకుని వారి వలె, ఇదిగో ఈ సుంకరి వలె నేను లేను. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, ప్రతి దాంట్లో ఇస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను. ఇంకో పరిసయ్యుడి ఇంటి దగ్గరికి వెళ్ళాడండి యేసుక్రీస్తు. ఈ పరిసయ్యుడు కాకుండా మరో పరిసయ్యుడి దగ్గరికి. అక్కడికి భోజనానికి వెళ్ళి కూర్చొని భోజనం చేస్తున్నాడట. ఆయనట స్నానం చేయకుండా భోజనం చేస్తున్నాడట. ఏం చేయలేదట?
స్నానం చేయకుండా యేసుక్రీస్తు భోజనానికి కూర్చున్నాడు. ఆ పరిసయ్యుడు వెంటనే ఆశ్చర్యపోతున్నాడట, ఈయనేంటి స్నానం చేయలేదు? భోజనానికి ముందు స్నానం చేయాలనే ఆచారం బైబిల్లో చెప్పబడిందా, యూదులు పెట్టుకున్నదా? మనుష్యుల పారంపర్య ఆచారం. అంటే ఈ పరిసయ్యులు అన్న వాళ్ళు వాళ్ళకంటూ కొన్ని కట్టుబాట్లు, వారికంటూ కొన్ని నియమాలు, వారికంటూ కొన్ని సొంత పద్ధతులు పెట్టుకున్నారు. అది మానవులు కల్పించిన పద్ధతులు. అలా ఆ కోణంలో ఆలోచించే వీళ్ళు పాపులకు దూరంగా ఉండవలెను. పాపులకు దూరంగా ఉన్నంత మాత్రం నువ్వు పవిత్రుడివేమీ కాదు. యేసుక్రీస్తును ఆమె ముట్టుకున్నందుకు ఇతను మనసులో ఆలోచించుకుంటుంటే యేసుప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. సిమోను, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నువ్వు ఆలోచించి నాకు సమాధానం చెప్పు. అప్పిచ్చేటువంటి ఒక సేటు ఉన్నాడు. అతను ఒకరికి 500 దేనారాలు ఇచ్చాడు, మరి ఒకరికి 50 దేనారాలు ఇచ్చాడు. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను. అంటే 500 తీసుకున్న వాడి దగ్గర ఏమి లేదు, 50 దేనారాలు తీసుకున్న వాడి దగ్గర ఏమి లేదు. గనుక అతడు వారిద్దరిని క్షమించాడు. 500 తీసుకున్న వాడిని క్షమించాడు, 50 దేనారాలు తీసుకున్న వాడిని కూడా క్షమించాడు. అంటే ఇవ్వనవసరం లేదులే, పోనీండిలో వదిలేయండి, నేను కూడా పట్టించుకొని వదిలేద్దాం అన్నాడు. కాబట్టి వీరిలో ఎవరిని అతడు ఎక్కువగా ప్రేమించను చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువగా క్షమించనో వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా, ఎవరు ఎక్కువ ప్రేమించబడ్డారు, ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? ఆ అప్పు ఇచ్చినవాడు 500 దేనారాలు ఒకడికి, 50 దేనారాలు ఒకడికి, ఈ రెండు నిజంగా అప్పు క్షమించేశాడు కదా. ఈ ఇద్దరిలో అతను ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నట్టు చెప్పమన్నాడు. సీమోన్ అన్నాడు, 500 దేనారాలు తీసుకున్న అతన్నే ఎక్కువ ప్రేమిస్తున్నట్టు నాకు తోచుతున్నది. కన్ఫర్మ్గా చెప్పలేదు కానీ నాకు తోచుతున్నది అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పాడు. నువ్వు కరెక్ట్గానే ఆలోచించావు నాయన, నువ్వు సరిగానే ఆలోచించావు, నువ్వు కరెక్ట్గానే ఆలోచించావు. ఎందుకు అవుతుందండి? ఎందుకు అవుతుంది అని అంటారా? ఏమంటే 50 రూపాయల అప్పు ఎవరైనా వదిలేయొచ్చండి. మీరు నాకు ఒక 1000 రూపాయలు ఇచ్చారు, ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నానంటే 1000 వదిలేయగలరు. కానీ 1,00,000 ఇచ్చారు, ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నట్టే 1,00,000 వదిలేయగలరా? 1,00,000 కష్టమే కదండి, కష్టం. నన్ను ఎక్కువగా మీరు ప్రేమిస్తే 1,00,000 విడిచిపెట్టేసేవాళ్ళు. అలా నన్ను విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారండి. మూవీ కోసం అమౌంట్ గ్యాదర్ చేసినప్పుడు అప్పిచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో ఒక 2-3 అండి. ఒక ఆయన 50,000, ఇంకొక ఆయన 1,00,000, మరొక ఆయన 60,000. అన్న మీ పరిస్థితి మాకు అర్థమైంది, మీరు 1,00,000 రూపాయలు ఇవ్వవలసిన అవసరత లేదు. 1,00,000 రూపాయలు వదిలేశారంటే నన్ను ఎక్కువగా ప్రేమించారనేగా. 100 రూపాయలు వదిలేసిన వాడు ఎక్కువగా ప్రేమించినట్లు అవుతుందా? 1,00,000 రూపాయలు వదిలేసిన వాడు ఎక్కువగా ప్రేమించినట్టు అవుతుందా? 1,00,000 రూపాయలు విడిచిపెట్టాడే అతడు ఎక్కువగా ప్రేమించాడు నన్ను. గనుక ఇతను 500 వదిలేశాడు, 500 దేనారాలు వదిలేశాడంటే ఎవరిని ఎక్కువ ప్రేమించినట్లు? 500 దేనారాలు అప్పు తీసుకున్నవాడిని, అప్పున్నవాడిని ఎక్కువ ప్రేమించాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఎట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, నువ్వు నా పాదాలకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. ఆమె పాపాత్మురాలే, కానీ ఏం చేసింది? తన కన్నీళ్లతో నా పాదాలు కడిగి తన వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. పవిత్రమైన ముద్దు అండి, యూదులకు పవిత్రమైన ముద్దు. ఈరోజు లోకంలో కనపడే దౌర్భాగ్యపు ముద్దులు కావు. కామంతో నిండిన ముద్దుల గురించి మాట్లాడడం లేదు, పవిత్రమైన ముద్దు. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు అంటే పరిసయ్యుడు ఆమెను పోలిన పాపం ఏం చేయటం లేదు. ఆమె చేసినటువంటి పాపాలు లాంటి పాపాలు చేయట్లేదు. నీతిగానే ఉన్నాడు, యథార్థంగా ఉన్నానని చెప్పుకుంటున్నాడు. అతను యేసుక్రీస్తుకు నీళ్ళు ఇవ్వలేదట,
ముద్దు పెట్టుకోలేదట. కానీ ఆమె ఏం చేసింది? పాపంతో ఉంది, కానీ ఆయన పాదాలు కడిగింది, వెంట్రుకలతో తుడిచింది, ఇంకేం చేసింది? పాదాలు ముద్దు పెట్టుకుంటుంది, మానలేదు అన్నాడు. ఏమన్నాడు? నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం అయితే పెడతారు, తల నూనె కూడా పెడతారా? ఆతిథ్యం ఏదో అలా పిలిచి పంపించడం కాదు, ఒకరోజు ఇంట ఉండాలి. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను, ఆమె విస్తారంగా ప్రేమించెను గనక ఆమె యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. విస్తారంగా ప్రేమించింది. నువ్వు నన్ను భోజనానికి పిలిచావు, భోజనానికి పిలవడం మాత్రమే చేసావు, కానీ నన్ను ప్రేమించలేదు. అంతే కదండి దాని అర్థం. నీవు నన్ను భోజనానికి మాత్రమే పిలిచావు, కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, పాదాలు కడగలేదు, తర్వాత తలకు నూనె పెట్టలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు. ఇవన్నీ ఎప్పుడు చేస్తారండి? ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? ప్రేమించినప్పుడు అండి, విస్తారంగా. కనుక ప్రేమిస్తే వచ్చినటువంటి అతిథిని చూసుకునే విధానం వేరు. నిజంగా జాన్సన్ గారు చెప్పేవాళ్ళండి, ఇంటికి వస్తే సేవకుడు అంటే అడగకుండానే చికెన్ పెట్టాలి, మటన్ పెట్టాలి, ఫిష్ పెట్టాలి, రొయ్యలు పెట్టాలి, రకరకాలు కొంతమంది ప్రయాసపడతారు. ఈ తూర్పుగోదావరి జిల్లాకి వెళితేనండి వాళ్ళు భోజనాలతోనే చంపేస్తారు. కొంతమంది ఉంటారండి, మేము వెళ్ళిన తర్వాత అన్న ఏమండమంటావు, పచ్చడి చేయమా, సాంబార్ చేయమా? వాళ్ళు ఇంకా చేయలేదు, వాళ్ళు 4 సార్లు తినేసి ఉంటారు అప్పటికే. నిజమండి, అలాంటి వాళ్ళు ఉన్నారు, మాకు తగులుతారు. ఏం చేయమంటావు చెప్పంటాడు, చికెన్ గురించి ఎత్తాడు, మటన్ గురించి ఎత్తాడు, ఫిష్ గురించి ఎత్తాడు, ఎందుకంటే ఖర్చు వద్దు, ఆయన ముఖం మీద ఏదో ఒకటి పడేద్దాం. అలాగని మేమేం గజ్జి తిండిపోతులం కాదు, చికెన్లో మటన్లో ఫిష్లో తినేయడానికి. నువ్వు ప్రేమించే విధానంలో ఆ తేడా ఏమండి? యేసుక్రీస్తు అంటున్నాడు, ఆమె విస్తారంగా ప్రేమించింది గనక ఆమె విస్తార పాపాలు ఏమయ్యాయి? క్షమించబడ్డాయి. నువ్వు విస్తారంగా ప్రేమించలేదు, కానీ నువ్వు ఎక్కడున్నావు? నేను దొంగతనం చేయట్లేదు, నేను మోసాలు చేయట్లేదు, నేను ఉపవాసం ఉన్నాను, నేను దశంభాగం ఇస్తున్నాను. నీ నీతిలో నువ్వు ఉన్నావు. నీ నీతి వలన ఎవరికి ప్రయోజనం? ఎవరికి లేదు. ఉదాహరణ ఆలోచించండి. ఒక చర్చికి వెళ్ళి ఆయన, మా ఊర్లోనే ఒక ఆయన ఉన్నాడు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇప్పుడు లేడులేండి ఆయన. అదే సైకిల్ ఇప్పటికీ మారలేదు, అదే సైకిల్, అదే సంచి, అవే తెల్లబట్టలు. నా చిన్నప్పటి నుంచి మొన్నటి వరకు, చనిపోయినంత వరకు సైకిల్ వేసుకుని చర్చికి, మంగళగిరి చర్చికి వెళ్ళొస్తూ ఉండేవాడు. పక్కన వాళ్ళు ఎవరిని పలకరించడు. బాగా వినాలి, పక్కన వాళ్ళని ఎవరిని పలకరించడు, పక్క వాళ్ళకేమీ సహాయం చేయడు, పక్క వాళ్ళతో అసలు ఏ సంబంధాలు ఉండవు, ఎవరికి ఏ సువార్త చెయ్యడు. కానీ అతని దృష్టికి అతను ఎవరు? నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడయ్యాడు? నేను వ్యభిచారం చేయట్లేదు, నేను దొంగతనం చేయట్లేదు, నేను మోసాలు చేయట్లేదు, నేను హత్యలు చేయట్లేదు, నేను దశంభాగం ఇచ్చేస్తున్నాను. నీ నీతి ఎవడికి ప్రయోజనం? అది దేవుడు అడిగాడు. నీ నీతి ఎవడికి ప్రయోజనం? నువ్వు పాటిస్తున్న నీతి ఎవడికి ప్రయోజనం? ఇదే మాట యోబు గారితో కూడా అడుగుతాడండి. యోబు గారిని కూడా ఇదే మాట దేవుడు అడుగుతున్నాడు. చూడండి, యోబు గ్రంథము 35వ అధ్యాయము, యోబు గ్రంథము 35వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం. 5వ వచనం, ఆకాశం వైపు నిదానించి చూడుము, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలం వైపు చూడుము. బాగా వినాలి, ఆ మాట అర్థం కావాలి. నీవు పాపము చేసినను ఆయనకు నువ్వేమైనా చేస్తున్నావా? అంటే పాపం చేసిన వాడు దేవుడికి ఏమీ చెయ్యట్లేదు, అంటే డ్యామేజ్ చేయట్లేదు. ఎవరికి డ్యామేజ్? నీకే డ్యామేజ్. నేను పాపం చేస్తే దేవుడికి నష్టమా, నాకు నష్టమా? నాకే నష్టం. అదే అడుగుతున్నాడు, నీవు పాపము చేసిన వాడవైతే దేవునికి ఏమైనా చేస్తున్నావా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీ అతిక్రమాలు విస్తరించాయి, దాని వలన దేవుడికి కలిగిన నష్టం ఏంటి? ఆయనకు నువ్వేం చేయగలిగావు? ఆయన ఏం చేయగలిగావు? ఆయన ఏమైనా చేయగలిగావా? నువ్వెవరో రౌడీవి కావచ్చు, నువ్వు గోండావు కావచ్చు, నువ్వు స్మగ్లర్ కావచ్చు, నువ్వు గ్యాంగ్స్టర్ కావచ్చు,
నువ్వు మర్డరర్ కావచ్చు, రేపిస్ట్ కావచ్చు, కానీ ఆయన్నేమి చెయ్యలేవు. తర్వాత ఏమన్నాడు? నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైనా ఇస్తున్నావు. నీవు నీతిమంతుడు అంటే నీ వరకు నువ్వు నీతి ఉందే, అది ఆయనకి ఏదో ఇస్తున్నట్టు కాదు. ఆయనకి ఏదో ఇస్తున్నట్టు కాదండి అది. ఒక ఆవిడ యేసు ప్రభువును అడుగుతుంది. పాలు ప్యాకెట్ అక్కడ పెట్టుకుని ఇక పనంతా చేసుకుని పాలు కాసుకుంటే ఇరిగిపోయినాయి, ముక్కలుగా అయిపోతే 12 అయింది అన్నమాట. నాకు పని అయ్యేదాడికి నేను అన్నాను, నువ్వు బలేగోడివి అనుకుంటా, నేను టీ లేకుండా ప్రార్థన చేస్తాను, నేను చేయను నీకు ప్రార్థన, నాకు అడ్డేసి అక్కడ పెట్టేశా. అమ్మ మళ్ళీ అది పొయ్యి మీద పెట్టమన్నారు దేవుడు. పొయ్యి మీద పెడితే మా దేవుని పిలిచాను. ఆ కతుకులు ఇలా అలాగంటే నేను చూస్తుండగానే జరిగిపోయి ఆ డేసాకి ఇలా అతుక్కుపోతున్నాయి, పాలు ఇలా కదులుతున్నాయి. నాకు కళ్ళు ఏమన్నా మసుకొచ్చిందో ఏంటంటే మా అమ్మాయిని పిలిచి అడిగితే బాగానే ఉండేగమ్మా అని చెప్పింది. నీకు దేవుడు చేస్తాడు అనుకుని నీకు అప్పుడు అట్ట టీ తాగి అట్ట ప్రార్థనలు ఉండేదాన్ని. ఇప్పుడు ఎలా తయారయ్యారంటే మనం ప్రార్థన చేయటం దేవుడికి లాభం అనుకుంటున్నాం మనం. నాకు టీ తాగడానికి పాలు లేకుండా చేసావు, నువ్వు భలేవాడిలా ఉన్నావే. ఆ మాట ఒక ఒక విఆర్ఓ దగ్గరికి వెళ్ళానండి, నువ్వు భలేవాడిలా ఉన్నావే అని, ఇంకా నీ ఫైల్ అవ్వదు. ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాను అనండి ఆ మాట, నువ్వు కాళ్ళలో ఏళ్ళు పడ్డా కానీ జరగదు నీకు పని. ఒక సీఎం దగ్గరికి వెళ్ళానండి ఆ మాట, యేసుప్రభుని పట్టుకొని ఏమంటుంది ఎవరిని పట్టుకొని ఏమంటుంది? నువ్వు భలేవాడిలా ఉన్నావే, పాలు ఇరిగిపోయినాయి అంటే ఆయన ఎరగొట్టాడు. నాకు టీ ఇవ్వకపోతే, టీ తాకపోతే నీకు ఎవడు ప్రార్థన చేస్తాడు, నేను చేయను పోవాను. అసలు ప్రార్థన అంటే అర్థం తెలుసా ఆమెకి? ప్రార్థన అంటే నీకు కావాల్సింది అడుక్కోవడం. నీకు అవసరం ఉంటే అడుక్కో, నేను అడగను పో అని ఎవడి మీద అలుగుతావు? ప్రార్థన చేయటం దేవుడికి లాభమా నీకు లాభమా? దేవునికి లాభమా నీకు లాభమా? నీకు లాభం. కనుక దేవుడు అంటున్నాడు, నాయన నీ అతిక్రమాలు విస్తరించినంత మాత్రాన నువ్వు నాకేమీ చేయట్లేదు, నువ్వు నీతిమంతుడు అయినంత మాత్రాన నీవు నాకు ఏమీ ఇవ్వడం లేదు. కనుక ఆ రోజు పరిసయ్యుడు తనేదో నీతిమంతుడు, తనేదో దశమభాగం ఇస్తున్నాడు, తనేదో ఉపవాసం ఉంటున్నాడు, ఇలా ఫీల్ అయిపోతున్నాడు. ఆ పక్కనున్న స్త్రీని చూసి ఏమన్నాడు? ఇది పాపాత్మురాలు. కానీ దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమించాడు తెలుసా? ఆ పాపాత్మురాలని ఎక్కువ ప్రేమించాడు. ఎందుకంటే ఆమె విస్తార పాపములు ఏం చేశాడు? క్షమించాడు. అలా క్షమించడానికి కారణం కూడా చెప్పాడు. ఆమె బలహీనతలో పాపం పడిందో, అవసరాలను బట్టి పాపంలో పడిందో, తన జీవనం కోసం పొట్టకూటి కోసం పాపం చేసిందో, కానీ ఆమెలో దేవుడంటే ఇష్టం ఉంది, దేవుడంటే భక్తి ఉంది. ఎందుకంటే ఆ మహానుభావుడు ఎక్కడున్నాడు క్రీస్తు అని అంటున్నారు. వెతుక్కుంటూ వచ్చి కన్నీటితో ఆయన పాదాలు కడిగింది. పరిసయ్యుడు తనకున్న డబ్బును బట్టి దర్పాన్ని చూపించుకోవడానికి పిలిచాడేమో యేసుప్రభుని. కొంతమంది పిలుస్తారులేండి సేవకుల్ని, వాళ్ళ స్టేటస్ చూపించుకోవడానికి కూడా పిలిచేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఇతను ఒకడు. యేసుప్రభు వచ్చాడని అతనిలో ఏం పశ్చాత్తాపం లేదు, యేసుప్రభు వచ్చాడని అతనిలో మార్పు ఏం లేదు. కనీసం నీళ్ళు ఇవ్వలేదట కాళ్ళకి. ఏం రెక్లెస్ అండి. ముద్దు పెట్టుకోలేదట, పాదాలు ముద్దు పెట్టుకోని అవసరం లేదు, పవిత్రమైన ముద్దు మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటారండి యూతులు. అదే లేదట, తలకు నూనె ఇవ్వలేదట. కానీ ఈమె ముద్దు పెట్టుకుంటూ మానలేదు, అత్తరు పూసింది, కన్నీళ్లతో పాదాలు కడిగింది. అంటే నీ పాపాలు చేశారు మనకు ఎప్పుడు ఎదుటివాడి పాపాలు కనబడతాయి, కానీ నీకంటే ఎక్కువ వాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. చూసుకోండి, ఎదుటివారి పాపాలను చూడడం మానేయండి. నువ్వు వాడు చేసిన వ్యభిచారం అనే పాపం నీకు ఎక్కువ కనపడుతుంది, కానీ దేవుడి దృష్టికి అది చిన్న పాపమే. కానీ అంతకంటే ఎక్కువ పాపం ఏదో తెలుసా? నీలో కనబడుతున్న అవిధేయత, నీలో కనబడుతున్న అవిశ్వాసం, నీలో కనబడుతున్న భక్తిహీనత, అది అన్నిటికంటే ఎక్కువ పాపం, ఆజ్ఞాతిక్రమం. కనుక నీ కంటిలో ఉన్నది దూలం, ఎదుటివారి కంటిలో ఉన్నది నలుసు మాత్రం. కనుక అతను ఏమనుకుంటున్నాడంటే ఆమె పాపాత్మురాలు, నేను పరిశుద్ధుడిని. యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, 47 చూద్దాం. ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడిన నీతో చెప్తున్నాను, ఎవనికి కొంచెముగా క్షమింపబడిన వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి. కొంచెంగా ఎవరిని క్షమించానో వాడు నన్ను కొంచెంగానే ప్రేమించాడు. విస్తారంగా నేను ఎవరిని క్షమించానో ఆమె విస్తారంగానే నన్ను ప్రేమించింది అని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో నన్ను దేవుణ్ణే ప్రసన్నం చేసుకుందండి.
సాక్షాత్తు రక్షకుణ్ణి ప్రసన్నం చేసుకుంది. అంటే ఆయన ప్రసన్నమైతే, ఆయన సంతోషిస్తే అంతకుముందున్న పాపాలు పోవడం చాలా ఈజీ. తీసేస్తాడు. ఒకటే మాట అంటాడు, ఇంకెప్పుడు చేయకు, ఇక మీదట చేయకు. ఇప్పటివరకు చేశాను గనక దేవుడు నన్ను క్షమిస్తాడా లేదా అని భయపడకు. ఇప్పటివరకు నా బ్రతుకిలా ఉంది కనుక నేనేం ప్రార్థనకు రానని చాలామంది లోకంలో అనుకుంటూ ఉంటారు. నా లైఫ్ బాగోలేదు, నేను బాప్తిజం తీసుకోలేను అంటారు. నా లైఫ్ బాగోలేదు, నేను ప్రార్థనకు రాను అంటారు. వాళ్ళ లైఫ్ ఎలా ఉన్నా, మన లైఫ్ ఎలా ఉన్నా, దేవుణ్ణి ప్రేమిస్తే ఆ పాపాలన్నింటిని ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఇక మీదట పాపం చేయొద్దు, అదే ఆయన చెప్పే మాట. కనుక ఆమెతో ఏమన్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్నవారు పాపములు క్షమించున్న ఇతడెవరైనా తమలో తాము అనుకొనసాగిరి. అందుకైనా నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానం గలదానివై వెళ్ళుమని స్త్రీతో చెప్పాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం వ్యక్తిగతంగా పాపాలు చేయకుండా నిష్ఠగా ఉన్నంత మాత్రాన దేవుడికి ఇష్టమా? విస్తారంగా ప్రేమించటం వల్ల దేవుడికి ఇష్టమా? కొంతమంది ఉంటారు, లోపాలు మనిషిలో ఎవరిలోనూ లోపాలు లేకుండా ఉండవండి. అలాగని నిష్ఠగా ఉన్నాం అనుకునే వాళ్ళలోనే చాలా లోపాలు ఉంటాయి. పైకిగా గాంభీర్యం, వాళ్ళు మేకపోతు గాంభీర్యం. దొరికితే దొంగలు, దొరకపోతే దొరలే. మీసాలు మెలేసే వాళ్ళంతా ఇంకా దొరకలేదు. దొరికితే వాళ్ళు కూడా ఎవరు? దొంగలే. ఎఫ్స్టీన్ ఫైల్స్ అట, తెలుసా మీకు? మన 70 అడుగుల ఛాతీ గారు ఎవరు? మోడీ గారు. ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్లో మన ప్రధానమంత్రి పేరు కూడా ఉంది. ఎఫ్స్టీన్ ఫైల్స్ ఏంటి అంటారా? అదో భయంకరమైనటువంటి సెక్స్ రాకెట్ అండి. అది కూడా చిన్నపిల్లలు, మైనర్స్. అందులో బడా 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 వాళ్ళు ఉన్నారు. అందులో మన ప్రధానమంత్రి కూడా ఉన్నాడు. కానీ ఇప్పటివరకు ఏంటి? దొరకలేదు. దొరకకపోతే ఎవరైనా దొరికితే దొంగ. మనలో కూడా ఇంకా దొరకని వాళ్ళు టైం ఉంది. మనల్ని బయట పెట్టడానికి ఇంకా టైం ఉంది. టైం ఉన్నంత వరకు, దొరకనంత వరకు మనం అంతా ఎలా బిహేవ్ చేస్తామంటే, నేనే పాపం చేయలేదు, దొరకలేదు కనుక చేయలేదని బిల్డప్ ఇస్తున్నావు. ఎదుటివాడు దొరికాడు కనుక మరీ పాపాత్ముడిగా చూస్తున్నావు. ఒకసారి మనసు మీద, గుండె మీద చేసుకుని ఆలోచించు. అతను పోలిన పాపం నువ్వు అసలు చేయలేదా? తలంపుతో కూడా చేయలేదా? నువ్వెవరిని దూషించలేదా? ఎవరిని ద్వేషించలేదా? మోహపు చూపు అసలు రాలేదా? తప్పుడు ఆలోచనలు లేనేలేవా? అబద్ధాలే చెప్పలేదా? ఒకడు అబద్ధవాడు దొరికిపోయాడు కనుక అతన్ని దొంగ అంటున్నావు. నువ్వు దొరకకుండా ఎన్ని చేసి ఉంటావు? కనుక ఇక్కడ పాపం చేయనివాడు ఎవడు లేడు, బైబిల్ చెప్పింది. కానీ దేవుణ్ణి విస్తారంగా ప్రేమించటం వలన మన విస్తార పాపాలు ఏమవుతాయి? క్షమించబడతాయి. దేవుణ్ణి ప్రేమించకుండా, ఆయన పాదాలకు నీళ్ళు ఇవ్వకుండా, ఆయనకు తలకు నూనె అంటకుండా, అత్తరు పూయకుండా, ముద్దు పెట్టుకోకుండా నువ్వు ఎంత నిష్టగా ఉన్నా ఏంటి నీకు ప్రయోజనం? నీవు నీతిమంతుడవైనను నీవు ఆయనకేమైనా ఇచ్చుచున్నావా అని అడిగాడు. గనుక ప్రియులరా, ఈరోజున్న ఈ సందర్భంలో ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య మనం ఎవరి వలె ఉన్నామో ఆలోచించుకోండి. అలాగని పాపాత్మురాలైన స్త్రీలాగా పాపం చేసి దేవుణ్ణి ప్రేమించమని నేను చెప్పటం లేదు. దేవుణ్ణి ప్రేమించటం ముఖ్యమని మాత్రమే చెబుతున్నాను. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన కొరకు అనేక కార్యాలు చేస్తాం. దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమించటం మనం ఆయన ఆజ్ఞలను గైకొనడం. 1 యోహాను 5:3 ఉంటుంది. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించామని చెప్పుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఆయన చెప్పింది చేయండి, ఆయన విస్తారంగా ప్రేమించండి. అప్పుడు మీ పాపాలన్నీ ఏమవుతాయి? క్షమించబడతాయి. లేదా మీ పాపాలు బట్టబయలవుతాయి. మీరు దేవుని పనిలో ఉండి దేవుణ్ణి విస్తారంగా ప్రేమించారా, మీ పాపాలు ఆయన క్షమిస్తాడు. ఇక మీదట పాపం చేయకండి అంటాడు. అలా కాకుండా మేము నీతిమంతులమని కాలు రేగరేసామా, ఏదో ఒకరోజు అవమానం పొందక తప్పదు. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడవగు మా తండ్రి, మీ పిల్లలుగా మేమంతా ఎలా ఉండాలో మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఎన్నో సంగతులు, ఎన్నో సంఘటనలు దృష్టాంతములుగా మాకు వ్రాయించి మా కళ్ళ ముందు పెట్టారు. నిజమే తండ్రి, ఒక పరిచయుడి వలె మేము నీతిమంతులమైనంత మాత్రాన మిమ్మల్ని ప్రేమించటం లేదన్నది నిజం. మాకు మేముగా నీతిమంతులమని భావించుకున్నంత మాత్రాన నీతిమంతులము కాదు అన్నది నిజం. ఒకనాడు ఒక స్త్రీ పాపాత్మురాలు అని వేలెత్తి చూపించిన వాడు
యేసుక్రీస్తు వలన ప్రేమింపబడలేదన్నది నిజం. అలాగూ మేము ఉండక మిమ్మును ప్రేమించేవారిగా, మీ ఆజ్ఞలను గైకొనేవారిగా, మీ కొరకు అనేక కార్యములు, పరిశుద్ధులకు పరిచర్య చేయడం, ఆతిథ్యం చేయడం, సువార్త చేయడం, సువార్త కొరకు ఇవ్వడం, ఇలాంటి కార్యములలో మేము ఉంటే తప్ప పరలోకం రాదని మరొకసారి మీ పిల్లలకు జ్ఞాపకం చేశాను. విని విడిచిపెట్టారా, నిత్యాగ్ని దండన తప్పదు. విన్న వాటి ప్రకారం బ్రతికారా, ఆ మహాలోకానికి చేరుకుంటారు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.